నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనకి మే నెల 23వ తారీఖు నుంచి ఆహ్, బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఎప్పుడైతే వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశం జరుగుతుందో, ఆ వృషభ రాశితో పాటు మిగతా వాళ్ళకి కూడా తన యొక్క ప్రభావాన్ని, ఫలితాలను ఎలా ఇవ్వబోతున్నాడు? ఈ బుధుడి యొక్క గోచార ఫలితాలు మేషాది, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? అనే అంశాలతో పాటుగా ఈరోజు ముందుగా తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో బుధగ్రహం యొక్క స్థితి ఎలా ఉంది అంటే కనుక 10వ స్థానంలో అనగా కర్మస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఎప్పుడైతే కర్మస్థానంలో సంచారం చేస్తున్నాడో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే మీ ప్రొఫెషన్‌లో స్థిరంగా ఉంటారనమాట. అంటే ఫ్లక్చుయేషన్స్ గానీ, మారిపోవడాలు కానీ అలా ఉండకుండా ఒక పర్మనెంట్ పొజిషన్‌లో మీరు ఉండబోతున్నారు. దీంతో పాటు ఎవరు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ప్రమోషన్స్ వచ్చే అవకాశము, వేతనం పెరిగే అవకాశము, పేరు ప్రతిష్టలు మీరున్న రంగంలోనూ కావచ్చు, లేదా సొసైటీలో కావచ్చు, మీరున్న ఇంట్లో కావచ్చు, ఇలాగా పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు వచ్చేందుకు అవకాశాలున్నాయి. అయితే మరింత విశ్లేషణగా చూసినట్టయితే కనుక కెరియర్ పరంగా మీరు బలమైన స్థితిలో హై క్యాడర్‌లో ఉండబోతున్నారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు, ఐడెంటిఫికేషను, లాభాలు, ప్రమోషన్సు, ప్యాకేజీ పెరగడాలు ఇలాగ వరుసపెట్టి అన్నీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఉన్నతాధికారులతో గతంలో మీకేదైనా ఇబ్బందులు కానీ, లేదా మాట పట్టింపులు గానీ ఉండడము, మిమ్మల్ని మీ బాస్ ఇబ్బంది పెట్టడము జరిగి ఉంటే కనుక ఈ సమయంలో ఆయన అర్థం చేసుకొని మీతో మంచి అనుబంధాన్ని, గుడ్ ర్యాపోని మెయింటైన్ చేసే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది. అయితే అధికారికంగా చేపట్టిన పనులు ఏవైతే ఉంటాయో అది సకాలంలో పూర్తి చేసుకుంటారు. ప్రాజెక్టులు ఏవైనా ఉన్నట్టయితే పెండింగ్‌లో ఉండిపోయినవి, తీసుకొని కంప్లీట్ చేయలేనివి, అంటే ప్రాజెక్టులు అంటే నిర్మాణ రంగంలో ఉండే ప్రాజెక్టులు, కాంట్రాక్ట్‌లో ఉండే ప్రాజెక్టులు, ఐటీ రంగంలో ఉండే ప్రాజెక్టులు ఏవైనా సరే, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా తీసుకొని సకాలంలో పూర్తి చేసి ఇచ్చేస్తారు. తర్వాత ఉద్యోగుల్లో మార్పు కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలు కూడా కనబడతాయి. ఒకే ఉద్యోగంలో చిరాగ్గా ఉంది, మేము మారాలి, మారితే మళ్ళా మేము స్థిరపడతామా లేదా అనే భయంతో ఉన్న వాళ్ళకి అస్సలు భయం అక్కర్లేదు. ఈ సమయంలో మీరు చక్కగా డెసిషన్ తీసేసుకోవచ్చు. వేరే ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. అయితే వ్యాపారంలో మీకు ఒక స్పష్టత అనేది వస్తుంది. కాంట్రాక్ట్ ఒప్పందాల మీద కూడా శ్రద్ధ పెట్టండి. ఎలా పడితే అలా ఒప్పందాలు చేసేసుకోకుండా ఒక క్లారిటీ పెట్టుకుని ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే గనక ఇది కరెక్ట్ సమయము. ఆ ప్రయత్నాలు ఈ సమయంలో చేసుకోండి. అస్సలు వృధా చేసుకోకండి. ఇది మీకు గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. జాగ్రత్తలు తీసుకుని ఏది వృధా చేసుకోకండి. టైమ్ పాస్ చేసుకోకండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే గనక కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. రెస్పాన్సిబిలిటీస్ పెరగడంతో పాటు మీకు అదనపు బాధ్యతలు కూడా ఇంట్లో వచ్చి చేరుతాయి కాబట్టి సామర్థ్యవంతంగా, సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం చేసుకోండి. తరువాత మీకు చెప్పదగినవి ఎవరైనా సరే వివాహ ప్రయత్నాలు చేసి ఆగిపోయినా అవి ఇప్పుడు తిరిగి మళ్ళా మీరు ప్రారంభించినట్టయితే మీకు అనుకూలమైన సంబంధాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. ఎవరు ఏ ప్రయత్నం చేసినా ఇది గోల్డెన్ పీరియడ్ కాబట్టి తక్షణమే ఆ పనులు చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే గురుగ్రహానికి సంబంధించిన పూజలు, దానాలు లేదంటే జపాలు తప్పనిసరిగా నిర్వహించండి. గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. దీంతో పాటు విద్యార్థులకు పుస్తకాలను దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటు ఏం చేయాలి? ప్రతి బుధవారము ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించుకొని స్వామివారికి సంబంధించిన దానం కానీ, ఏదైనా పూజ కానీ చేయించుకోండి. ఏ కీలకమైన పనికి వెళ్ళాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా ఆకుపచ్చ వస్త్రాలను ధరించి మాత్రమే తీసుకోండి. అప్పుడు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఈ విషయాన్ని మరీ గుర్తుపెట్టుకోండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా
బుధ అనుగ్రహము, ఫలితాలు, పరిహారాలు కావచ్చు, ఫెయిల్ అవ్వడం కావచ్చు, లేదా తీవ్రమైన అనారోగ్యం కావచ్చు, ఇలాంటివన్నీ జీర్ణ వ్యవస్థకు సంబంధించి కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మైగ్రేను, మానసిక ఒత్తిడి అంటే తలకు మెంటల్ టెన్షన్స్ ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. మీరు జీర్ణ వ్యవస్థ అనగానే ఆహారంలో మార్పులు తప్పనిసరిగా చేసుకోండి. ఇష్టానుసారంగా ఉన్నది ఎంతే పార్ట్ అది. ఆ పార్ట్లో మీరు ఇష్టానుసారంగా అన్నీ వేసేసి దాన్ని ఇబ్బంది పెడితే అది ఏమవుతుంది? పాడయ్యే తీరుతుంది. కాబట్టి మీ యొక్క ఆహార వ్యవహారాలలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఏది పడితే అది వేసేయకుండా నియమబద్ధమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక వారసత్వ ఆస్తి పంపకాలలో తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దాన్ని మీరు సామరస్యంగా చేసుకుంటారా లేదా జాగ్రత్తగా వ్యవహరించుకుంటారా అనే అంశాలు మీరు చూసుకోవాల్సిందే. కానీ ఇక్కడ వారసత్వంగా వచ్చే ఆస్తిలోనూ ఆస్తి పంపకాలలోనూ గొడవలు తథ్యము. జాగ్రత్తగా చూసుకోండి. అయితే వ్యాపారంలో కూడా రహస్య వ్యయాలు లేదా పన్ను సంబంధిత వాటిల్లో అంటే ట్యాక్స్లు ఎగ్గొట్టడంలోనో, ట్యాక్స్లు కట్టకుండా మాల్ ప్రాక్టీస్ చేయడంలోనో, లేదా అంటే ఏదైనా దానికి సంబంధించి మీరు ఏ తప్పుడు పనులు గతంలో చేసి ఉన్నా లేదా ఇప్పుడు చేస్తున్నా అలాంటి వాటివి కూడా బయటపడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి. దాని మీద మీరు ఒక క్లారిటీ పెట్టుకోండి. ఏ ఒక రహస్యమైనా సరే, అది వ్యాపార, ఉద్యోగ, ఇల్లు, బయట ఎక్కడైనా సరే మీరు గతంలో మెయింటైన్ చేసినవన్నీ కూడా తప్పులు, రహస్యాలు బయటపడే అవకాశము ఈ సమయము. ఇంకా ఒకటేమిటి, రెండేమిటి, అది జాగ్రత్తలు మీరు తప్పనిసరిగా తీసుకోండి. అయితే అనుకూలమైన అంశాలు ఏంటంటే కొంతమందికి ఈ సమయంలో ధ్యానం కానీ తత్వ విచారణ కానీ అంటే గతంలో మిమ్మల్ని మీరు సెల్ఫ్ అనలైజేషన్ అంటారు దీన్ని. తప్పులు ఏం చేశాము, పశ్చాత్తాపపడండి. తప్పులు చేశాము అని నెగ్లిజెన్సీగా కాకుండా తప్పు చేసినందుకు మీకు మీరే సెల్ఫ్గా అనలైజ్ చేసుకుని ఆ తప్పుకు పశ్చాత్తాప పడినట్టయితే కనుక కొంత మీకు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. జ్యోతిష్యం, మానసిక శాస్త్రంలో ఆసక్తిని పెంచుకోండి. జ్యోతిష్యం అనేది ఏదో సరదాగా చెప్పే విషయం కాదు, సరదాగా చెప్పే అంశము కాదు. ఇది ఒక మార్గదర్శి. మీరు ఇలా ఉంటున్నారు, ఉండద్దు, ఇలా ఉండండి అని ఒక చెప్పే గైడ్ లాంటిది అనమాట, ఒక దేవత లాంటిది. కాబట్టి జ్యోతిష శాస్త్రాన్ని హేళన చెయ్యకండి. తర్వాత హాస్పిటల్స్, ఇన్సూరెన్సు, రీసెర్చ్, అకౌంటింగ్ రంగాల్లో ఉన్న వాళ్లకు చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఏకాగ్రత పెంచుకోండి. మరీ ముఖ్యంగా ప్రాక్టికల్ సబ్జెక్ట్స్లో ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. మీరు ఏ ప్రాక్టికల్గా సబ్జెక్ట్స్ తీసుకున్నారో ఆ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ మీద దృష్టి పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. దీంతోపాటు కోచింగ్ తీసుకోవడం కానీ లేదా ఎవరైనా పెద్దల యొక్క గైడెన్స్ తీసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశము విద్యార్థులకు స్పెషల్గా చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్గా ఈ రాశిలో ఉండే వారికి ఒక పరిహారంగా చెప్తున్నాను. ఓం బుం బుధాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. దీనితో పాటు బుధవారం రోజు పచ్చిమిర్చిని లేదా పచ్చి ఆకుకూరలు అంటే ఆకుపచ్చని ఆకుకూరలను దానంగా బ్రాహ్మడికి కానీ పేదవాడికి కానీ ఇచ్చినట్టయితే బుధ అనుగ్రహం ఎక్కువగా కలుగుతుంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన బుధ అనుగ్రహము, గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అయితే ఓవరాల్గా ఈ బుధ సంచారము మనకి 12 రాశులకు బుధుడు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ ఫలితాలు మనకి ఉంటాయి. అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకో మన ప్రేక్షకులకు తెలియజేస్తాను. ఈ డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి. అయితే మే నెల 23, 2025 నుంచి జూన్ 12 వరకు మాత్రమే, అంటే మే 23 నుంచి జూన్ 12 వరకు మాత్రమే బుధ సంచారము జరగబోతోంది. ఈ సమయాల్లో
మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా నేను వివరించినట్టుగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎవరెవరు ఏ సమయంలో ఏ రంగంలో ఎలాంటి పనులు చేసుకోవాలి అనేది వివరంగా తెలియపరిచాను. ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా సవివరంగా తెలియపరిచాను. ఇవి గోచార రీత్యా ఫలితాలు. వాటిని అనుసరించి మీరు ఈ ఫలితాలను పొందాలి అని కోరుకుంటూ నమస్తే.